hello, welcome back to our channel NK Knowledge Presentation. So today episode అనమాట. సో బిగ్ బాస్ ఎపిసోడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సో అంతకంటే ముందు టాస్క్లో కంటిన్యూయేషన్ అనమాట. నిన్నటి టాస్క్ కంటిన్యూయేషన్. సో ఎలా జరిగింది ఏంటి, అసలు ఎవరిని సెలెక్ట్ చేశారు, అసలు యాక్చువల్లీ పృథ్వీ ఓడిపోవడానికి రీజన్ యష్మిని అని అయితే అది ఎంతవరకు నిజము యష్మిని అని నేను చెప్తున్నాను. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆ రీజన్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నైనిక సంచాలకుగా ఉంటుంది. సో సారీ నిన్నటి ఎపిసోడ్కి వెళ్ళిపోయినట్టున్నా. ఎస్, సో ఆదిత్య సంచాలిక లాస్ట్ ఎపిసోడ్లో ప్రేరణ అండ్ ఆదిత్య ఉంటే ఆదిత్య గారిని అవుట్ చేసి ప్రేరణ పప్పి ఉంచుతుంది అనమాట నైనిక. సో దాని కంటిన్యూయేషన్గా ఈరోజు వచ్చేసి ఆదిత్య ప్రేరణ వచ్చేసి ప్రేరణ డాగ్ తెస్తాడనమాట. సో అప్పుడు వచ్చేసి ప్రేరణ చెప్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి గేమ్ నేను 100% ఇస్తాను, ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. సో 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత ఆదిత్య గారు వచ్చేసి నాకు చీఫ్ అవ్వాలని ఉంది. సో నా వయస్సు పెద్దది అయినప్పటికీ మీరందరూ కూడా నాకంటే ఒక 20 years చిన్నవాళ్ళే అయినప్పటికీ కూడా నేను మీతో పాటు టాస్కులు పోటీ పడుతున్నాను, ఆడుతున్నాను. ఆల్రెడీ ఒక గేమ్ గెలిచాడు కదా, సో అది చెప్తాడనమాట. సో అప్పుడు వచ్చేసి నైనిక డెసిషన్ ఏంటంటే తను అంటే మీరు ఒపీనియన్ అవన్నీ ఓకే, ఏజ్లో ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ పెద్ద, బట్ ఏంటంటే ఒక ఒపీనియన్ చెప్పగలిగినప్పుడు, ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు బ్లేమ్ని కూడా అంతే తీసుకోగలగాలి. ఆ బ్లేమ్ని తీసుకునే కెపాసిటీ ప్రేరణకి ఉందనుకుంటున్నాను. సో అందుకోసమే నేను ప్రేరణకి ఇస్తున్నానని చెప్పేసి నైనిక ఆదిత్య గారి పప్పిని హౌస్లో పెట్టేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ ప్రేరణ. సో నిఖిల్ అండ్ ప్రేరణ అనమాట. మళ్ళీ వచ్చేసి ప్రేరణ డాగ్ తీసుకొస్తారు నిఖిల్ వచ్చేసి ప్రేరణ మంచి క్వాలిటీస్, నాలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఫర్గివ్, కంపారిజన్, నేను బయాస్డ్గా ఉండను అని చెప్తుంది అనమాట. నిఖిల్ ఏంటంటే నేను వరుసగా 4 weeks చీఫ్గా ఉన్నాను. సో ప్రతి ఒక్కటి నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్డ్. సో ఇక్కడ ఉన్న హౌస్లో అందరికంటే నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు అన్నీ తెలుసు, కాబట్టి మళ్ళీ చీఫ్ అయినా కూడా నేను అందరినీ హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆదిత్య గారు వచ్చేసి 2 weeks నుంచి ప్రేరణ ట్రై చేస్తుంది. సో హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇక్కడి వరకు వచ్చింది, లాస్ట్ 3లో అనమాట ఇది. సో ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఫీమేల్ చీఫ్గా ఉండాలని నా ఒపీనియన్ నాకు ఉంది కాబట్టి నేను ప్రేరణ ఉంచుతాను అని నిఖిల్ నోట్ చేస్తాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ అండ్ నిఖిల్ మిగులుతారనమాట. సో అప్పుడు వచ్చేసి ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఏమంటారంటే ఇంటి సభ్యులందరూ కలిసి నబిల్ ప్రేరణలో ఒకరిని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయండి అని చెప్తాడు. సో అప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పుకోవాలి కాబట్టి, సో వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్, సో చీఫ్ అయితే ఏం చేస్తాము అని చెప్పేసి చెప్పుకోవాలి కాబట్టి నబిల్ అండ్ ప్రేరణ చెప్తారనమాట హౌస్మెంట్స్ అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నేను ఎప్పుడూ వెనకలేను, సో నేను ప్రతిదానికి ముందే ఉన్నాను, ముందుగా మాట్లాడేస్తాను, రూల్స్ బ్రేక్ చెయ్యను, బిగ్ బాస్ రూల్స్ని ఖచ్చితంగా నేను వస్తున్నాను, అక్కడక్కడ అగ్రెసివ్ కానీ దాన్ని నేను కంట్రోల్ చేసుకోగలను అని అయితే చెప్తుంది. ఇక్కడి వరకు వచ్చాను నేను, సో టాప్ 2లో ఉన్నాను, అందరినీ ఓడించి హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. నబీల్ వచ్చేసి నాకు ఈసారి చీఫ్ అవ్వాలని గట్టిగా ఉంది, సో నేను అందుకోసమే ఈ లాస్ట్ వరకు వచ్చాను. సో హౌస్లో నేను అందరికీ కనెక్ట్ అయ్యాను, అందరితో మాట్లాడుతున్నాను. సో హౌస్లో ఎవరి మైనస్లు ప్లస్లు అన్నీ నాకు తెలుసు. సో ఎవరిలో ఉన్నా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను హౌస్మేట్స్తో అని చెప్తాడనమాట. సో చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌస్మేట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారనమాట. ఆబ్వియస్లీ కన్నడ టీమ్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ కూడా, యష్మి కూడా సో ప్రేరణకి ఇద్దామని అనుకుంటారు. సో నెక్స్ట్ ఇంకా మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా
నబిల్కి ఇద్దామనుకుంటారు. సో నబిల్కి ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు నైనిక వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతుంది. సో నబిల్ ఉంటే నీకు ఈక్వల్ స్ట్రెంత్ అవుతుంది, సో ప్రేరణ ఉంటే ఊరికే అవుట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా సీత వెళ్ళి అందరినీ కన్విన్స్ చేస్తుంది. సీత కూడా వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసేస్తుంది. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, మనము వీళ్ళని ఉంచుదాము అని చెప్పేసి కన్విన్స్ చేస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి ప్రేరణకి 3 ఓట్స్ పడతాయి, పృథ్వీ, యష్మి అండ్ నిఖిల్వి. మిగతా వాళ్ళందరూ కూడా నబిల్కి ఓట్ చేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి బిగ్ బాస్ మేము అందరం కలిసి నబిల్ని కంటెండర్గా చేశాము అని చెప్పేసి బిగ్ బాస్కి చెప్తారు హౌస్ మేట్స్ అందరు కలిపి. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి ఇంకా ప్రేరణ దుప్పటి కప్పుకొని ఏడుస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ నువ్వు ఏం గేమ్స్ ఆడుతున్నావు అని వాళ్ళందరూ ఇప్పుడు నీ గేమ్ చూసి నోరు మూసుకుంటారా వాళ్ళంతా, ఏం ఆడుతుంది ఏం ఆడలే అన్న వాళ్ళంతా కూడా. ఇప్పుడు నువ్వు ఆడావు, ఇక్కడి వరకు వచ్చావు కదా అని చెప్పి యష్మి ఓదారుస్తుంది. అప్పటికే సీత, విష్ణు వాళ్ళందరూ వచ్చి కూడా బాగా ఆడావు అని చెప్పేసి ఓదారుస్తారనమాట. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చిటిక మీద చిటిక వేసారా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పృథ్వీ గురించి. నెక్స్ట్ డే మధ్యాహ్నము నిఖిల్ అండ్ విష్ణు డిస్కషన్ అనమాట. సో నిఖిల్ అండ్ విష్ణు సీన్లో ఏంటంటే విష్ణు నిఖిల్కి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకుంటారు, గ్రీన్ అనమాట. అప్పుడు నిఖిల్ అక్కడే ఉంటారు. సో పృథ్వీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాన్వర్జేషన్ ఏంటంటే, నువ్వు పృథ్వీ గురించి నాకు చెప్పావు కదా, ఒకరి గురించి చెడుగా చెప్పాడు చెప్తాడు అని అన్నావు కదా, బట్ నాకు ఇక్కడ కనిపించలేదే అంటే, చెడు మీన్స్ వన్ సైడే వింటారా, బోత్ సైడ్ విని డెసిషన్ తీసుకోడు, సో లిజనింగ్ క్వాలిటీ అనేది తక్కువ అని చెప్పేసి విష్ణుకి చెప్తాడనమాట. కానీ తను ఆ లిజనింగ్ క్వాలిటీని పెంచుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి విష్ణు చెప్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అని సాంగ్ వస్తుంది, సైలెంట్లో పెట్టుకోవచ్చు అమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిగ్ బాస్ చెప్తారు, ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా, అంటే ఇప్పటివరకు 3 క్లాన్స్ ఉండేవి, ఇక్కడ నుంచి కూడా మీరు అందరూ ఒకే క్లాన్గా ఉంటారు, మీకు ఒక్కరే చీఫ్ ఉంటారు, ఇద్దరు కాదు. కాబట్టి బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, హారం అవన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టండి అంటే అందరూ పెట్టేస్తారనమాట. నెక్స్ట్ ఫైనల్ చీఫ్ టాస్క్ అనమాట. సో రాజయ్యేది ఎవరు, ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు అని చెప్పేసి టాస్క్ నేమ్ వచ్చేసి రాజయ్యేది ఎవరు అని పెడతారు. సో బాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఐ యామ్ మెగా చీఫ్ అది స్పెల్లింగ్, కొన్ని స్పెల్లింగ్స్ అవి స్క్వేర్ షేప్లో కదా. సో కొన్ని స్పెల్లింగ్స్ ఏంటంటే ఒక తాడుకి కట్టేసి ఇట్లా రౌండ్గా తిప్పాలి, ఒక స్క్రూ ఉంటుంది, మనము స్క్రూ తీస్తాం కదా, సో అలా తిరగాలి, తిరిగితే అది పైనకి వచ్చేసిన తర్వాత అవి పట్టుకొని వెళ్ళాలి. సో స్పెల్లింగ్స్ తర్వాత ఒక ఇట్లా బ్రిడ్జిలా ఉంటుంది చిన్నగా, దానిపైన నడవాలి. ఆ సెకండ్ బ్రిడ్జి దగ్గర ఇంకొన్ని ఉంటాయి, అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత అక్కడ పేర్చారనమాట. సో బాక్సెస్ ఉంటాయి అన్నమాట, బాక్సెస్లో పేర్చాలి. అయాము అనే దగ్గర గ్యాప్ ఉంచాలి. గ్యాప్ మీన్స్ రెడ్ బాక్స్ పెట్టాలి, స్పెల్లింగ్ లేని బాక్స్ పెట్టాలన్నమాట. సో ఆ ఫస్ట్ బ్లాంక్ ఐయామ్, మళ్ళీ తర్వాత ఒక బ్లాంక్ మెగా, ఒక బ్లాంక్ చీఫ్, అట్లా. సో అట్లా పేర్చాలి. వీళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సీత నబిల్కి, యష్మి పృథ్వీకి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్లండర్ మిస్టేక్, తెలిసి చేశారో మరి ఆటల్లో తొందరపాటు తెలియదు, కానీ చాలా బ్లండర్ మిస్టేక్ అయితే యష్మి చేసింది. అది ఏంటి అంటే ఫస్ట్ పాపం చాలా ఫాస్ట్గా వెళ్తాడు పృథ్వీ. సో నబిల్ వచ్చేసి రివర్స్ తిప్పుతాడు అనమాట. దాన్ని రివర్స్ తిప్తే అలా కాదు, నువ్వు రివర్స్ తిప్పుతున్నావు అని సీత వాళ్ళని చెప్తా మళ్ళీ తిరుగుతాడు. యాక్చువల్లీ ఫాస్ట్గా వెళ్ళింది పృథ్వీ. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ స్పెల్లింగ్స్ తీసుకున్న తర్వాత సో నడవడానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పటికి 3 times పడిపోతాడు, ఎందుకంటే చుట్టూ తిరగడం కదా. సో మళ్ళీ నడిచేసరికి కళ్ళు తిరుగుతాయి 2 times. సో వెళ్ళు పృథ్వీ, నబిల్ స్లో ఆగు అని చెప్పి మణికంఠ, సీత వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు వెనకాల నుంచి. సో మళ్ళీ అలా అయినా వెళ్ళి అక్కడ సెకండ్ బ్రిడ్జ్ లాగా ఉన్న దగ్గర కొన్ని స్పెల్లింగ్స్ ఉంటాయి, అవి తీసుకుంటాడు, మళ్ళీ కింద పడిపోతుంది. అప్పటికే పృథ్వీ అక్కడికి
వెళ్ళిపోతాడు, బాక్సెస్ పేరుస్తూ ఉంటాడు. పృథ్వీకి నిఖిల్ అండ్ యష్మి వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట ప్రేరణ ఈ గేమ్కి సంచాలక అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే స్పెల్లింగ్స్ అన్నీ పెడతాడు. పెట్టిన తర్వాత ఒకసారి కరెక్ట్ చూసుకో అని చెప్పేసి ప్రేరణ అంటుంది, 2 times అంటుంది. అప్పటికి ఇంకా నబిల్వి పూర్తి కావు, యాక్చువల్లీ పేరుస్తూ ఉంటాడు. సో వెనకాల నుంచి యష్మి వచ్చేసి కొట్టు ఓకే వెళ్ళి గంట కొట్టే అంటది. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ కూడా వెళ్ళి కొట్టేసే అంటాడు. వెళ్ళి ఫస్ట్ గంట కొడతాడు. తర్వాత ఒకసారి చూసుకో అంటే మళ్ళీ ఇది తీరా అని చెప్పేసి మళ్ళీ యష్మి అంటది. మళ్ళీ అది తీసి పెడతాడు. అయితే అతనికి పృథ్వీకి కొంచెం ఇంగ్లీష్లో నాలెడ్జ్ తక్కువ, ఇంగ్లీష్ రాదు అంట. తర్వాత అన్సీన్లో ఉంటుంది, ఇంగ్లీష్ రాదు అంట. సో వీళ్ళు చెప్పింది తను బ్లైండ్గా ఫాలో అయ్యేసరికి అక్కడ రాంగ్గా పెడతారు. 2 times గంట కొట్టినా కూడా రాంగ్గానే పెడతారు. నబీల్ వచ్చేసి లేట్గా అయినా సరే కరెక్ట్ కొట్టొచ్చి గంట కొట్టిన తర్వాత సో నబీల్ విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. బిగ్ బాస్ అడుగుతారు ప్రేరణ ఎవరు విన్నరు అంటే నబీల్ బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకంటే పైన ఒక బ్లాంక్ ఉండాలి, బ్లాంక్ పెట్టాడు అనమాట. అయ్యామనే ఉంటుంది, ఇతన్ని బ్లాంక్ ఉండి అయ్యామని పెడతాడు. సో అట్లా ఇంకా యష్మి వచ్చేసి నబీల్ విన్నర్ అనేసరికి ఇంకా మొహం మార్చేసుకొని ఫేస్ అంతా చేంజ్ అయిపోయి వచ్చేస్తుంది. సో నాకు కన్నడ వాళ్ళని కాదు, అక్కడ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయి, కావాలంటే మీరు వెళ్ళి లైవ్ చూసుకోండి, అన్నీ చూసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత యష్మి వాడు ఆడాడు కదరా, చాలా స్పీడ్గా పెట్టాడురా, నబిల్ కంటే స్పీడ్గా పెట్టాడురా అని చెప్పేసి అసలు నాకు ప్రేరణ చూసి చాలా కోపం వచ్చేస్తుంది, అసలు హెల్ప్ చేయదా, ఇలా పెట్టు అలా పెట్టు అని సజెషన్స్ ఇవ్వదా, చెప్పాలి కదా, సంచాలకంటే అలా నిల్చొని చూడటం కాదు కదా, ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో కూడా చెప్పాలి కదా సెంటెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత లోపలికి వచ్చేస్తుంది అనమాట ప్రేరణ. వీళ్ళ వీళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యష్మి, బికాజ్ ఆఫ్ ఎందుకంటే అతన్ని తొందర పెట్టింది యష్మియే, గంట కొట్టు అన్నది యష్మినే. ఫస్ట్ గంట కొట్టిన తర్వాత మళ్ళీ స్పెల్లింగ్ చేంజ్ చేయడానికి ఉండదు, కానీ ఆయన చేంజ్ చేస్తాడు, మళ్ళీ గంట కొడతాడు. అంటే బిగ్ బాస్ చెప్పలేదు, నార్మల్ గేమ్స్లో చూసుకున్నట్టయితే వన్స్ నువ్వు గంట కొడితే గేమ్ అయిపోయినట్టే, మళ్ళీ నువ్వు మార్చడానికి అవ్వదు. బట్ నువ్వు మళ్ళీ మార్చి మళ్ళీ గంట కొడతాడనమాట పృథ్వీ. బట్ నబీల్ ఒకేసారి లేట్ అయినా సరే ఒకసారి కొట్టేస్తాడు, సో కరెక్ట్ పెడతాడు. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి వస్తుంది ప్రేరణ లోపలికి వచ్చేసి మీరు కోపంగా ఉండాల్సింది వాళ్ళ మీద కాదు, ఎవరైతే నబిల్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద కాదు, ఈ ఇద్దరి మీద నువ్వు కోపంగా ఉండు అని చెప్పి పృథ్వీకి చెప్తుంది అనమాట ప్రేరణ. సో అప్పుడు ఎందుకు అని అంటే నేను సెంటెన్స్ ఎలా చేయాలి అనేది నిఖిల్కి చెప్పాను, నువ్వు పృథ్వీకి చెప్పు, వాడికి స్పెల్లింగ్స్ రావు కదా అని చెప్పాను. అండ్ నెక్స్ట్ గంట కొట్టు అన్నది ఫస్ట్ ఎవరు అని అడుగుతుంది. మంచి క్వశ్చన్ అనమాట. అది యష్మి. బట్ అక్కడ ముగ్గురు ఎవరు చెప్పరు, యష్మి కొట్టమందని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ తర్వాత కూడా చాలా సీన్ క్రియేట్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. అసలు నా మిస్టేకే లేదు, నేను చెప్తున్నాను, నేను 2 times ఒకసారి చూసుకోండి అని కూడా చెప్పాను, మీరు వినలేదు, మీరు వాడిని కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పేసి ప్రేరణ కరెక్ట్గా చెప్తుంది అనమాట. ఫ్రెండ్ అని మళ్ళీ తర్వాత ఫ్రెండ్ అని సైలెంట్గా ఉన్నాను రా నేను, లేకపోతేనా అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ బయటపడిపోయింది గ్రూప్ ఏమో, అసలు నాకు ప్రేరణ ఫ్రెండే కాదు, సో ప్రేరణ అంటే నాకు పడదు అని చెప్పి 3rd week 2nd weekలో చెప్పుకొచ్చింది. ఫస్ట్ 2 weeks ఏమో సేవ్ చేసింది, తనకి చీఫ్గా ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంటే ప్రేరణకే ఇచ్చింది. సో టుడే ఏమో ఫ్రెండ్ అని కూడా చూడను అని చెప్పేసి మళ్ళీ అంటుంది. అంటే 5 weeks అవుతున్నాయి కాబట్టి ఫ్రెండ్ అవ్వరు అనే రూల్ ఏమి ఉండదు, అవుతారు. బట్ సో నెక్స్ట్ వచ్చేసి యష్మి అండ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనీ అండ్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు, మనీ అండ్ నబిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చెప్తాడనమాట మనకంట నబిల్కి. సో ఫస్ట్ ఆయన చీఫ్లు అందరూ ఒక 6 members మెయింటైన్ చేశారు, బట్ ఇది నీకు డబుల్, ఇక్కడ నువ్వు ఒక 8 members మెయింటైన్ చేయాలి, నీతో పాటు 9 members, సో నీకు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలి నువ్వు అని చెప్తాడు. బట్ పులి ఎక్కడున్నా పులే,
సో నువ్వు నీలాగే ఉండు, నువ్వే చేసుకొని వెళ్ళు అని చెప్తాడు. అన్సీన్లో చూపిస్తారు లోపలికి వెళ్ళి. సో నువ్వు కొన్ని సజెషన్స్ ఇస్తాడనమాట మనకంట, ఎవరికి బయాస్డ్గా ఉండకు, అందరితో ఈక్వల్గా ఉండు అని చెప్పేసి సజెషన్స్ తీసుకో. సో నువ్వు నేనని చెప్పి ఇంకా ఆదిత్య గారు అని చెప్పి ఆ వేలో అనమాట ఇండైరెక్ట్గా ఎవరికి ఉండకు అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని కూర్చోబెట్టుకొని కూడా నబిల్ చెప్తాడనమాట. సో ఏమని మనము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి ఇప్పటివరకు ఆడాము. సో ఇప్పటివరకు 2 గ్రూప్స్గా ఉన్నాము, ఇప్పుడు 1 గ్రూపే. సో వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత మనలో మనం కొట్టుకోకూడదు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుందాము. సో నాకు తెలియని విషయాలు ఉన్నా కూడా మిమ్మల్ని వచ్చి అడుగుతాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి. ఇంకా నామినేషన్లో చీఫ్గా ఫెయిల్ అయ్యారు, నువ్వు ఎంత బాగా చేసినా చీఫ్గా ఫెయిల్ అయ్యారని అంటారు, కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఆడేద్దాము అని చెప్పేసి నబిల్ పృథ్వీకి చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్సీన్లో ఉంటుంది ఇది అనమాట. ప్రేరణ వచ్చేసి మళ్ళీ యష్మితో మాట్లాడుతుంది, అది సాల్వ్ చేసుకుంటుంది. యష్మి మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళి కూడా ఆర్ యూ హ్యాపీ, నువ్వు హ్యాపీగా ఉన్నావా, అసలు బయాస్డ్గా చేసింది యష్మి, ఇంకా వాళ్ళకి చేసింది ఏంట్రా, ఒక చిన్న తప్పు చేయలేదా, అసలు ఫ్రెండ్ కోసం ఒక చిన్న మిస్టేక్ చేసి సంచాలకుగా చెప్పలేదా, అసలు అందరు రియాలిటీగా ఆడాలా అని చెప్పేసి అంటుందన్నమాట. అవునరా నాకు నచ్చలేదు, నేను కూడా పృథ్వీనే విన్ అవుతాడు, చీఫ్ అవుతాడు అనుకున్నాను అని అంటుంది. సో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు సో మెగా చీఫ్ అయ్యాడనమాట మన నబీల్ వరంగల్ కుర్రోడు, సో మన తెలుగువాడు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ హౌస్లో లిమిట్లెస్ సర్ప్రైజెస్తో కూడిన సీజన్ మన ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8. సో కాబట్టి మీకు ఇంకొక లిమిట్లెస్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. అదేంటంటే మీరులో 6 నామినేట్ అయ్యారు. వాళ్ళు మణికంఠ, నబిల్, నిఖిల్, నైనిక, విష్ణు, ఆదిత్య. సో వీళ్ళు నామినేట్ అయ్యారు. కానీ వీరిలో ఆడియన్స్ ఈరోజు వరకు ఉన్న ఓటింగ్తో పోల్చుకుంటే నిఖిల్, మణికంఠ, నబిల్ సేవ్ అయ్యారు. మిగిలిన 3 అంటే నైనిక, ఆదిత్య, విష్ణు మీరు వెళ్ళి బ్యాగ్స్ సర్దుకొని రండి అని చెప్పేసి పంపిస్తారనమాట. మిడ్ వీక్ ఎలిమినేషను. సో నిఖిల్, పృథ్వీ, నైనిక ఏడుస్తుంది, నాకు వెళ్ళాలని బిగ్ బాస్, నేను వెళ్ళను, అసలు ఇక్కడే ఉంటాను, అసలు ఏం పెట్టుకోను బ్రిట్ కేసులో అని చెప్పేసి అంటుంది. సో ఆదిత్య గారిని వచ్చేసి మనకంట హ్యాక్ చేసుకుంటాడు. నో ప్రాబ్లం అంటాడు. ఆయన బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది సో ఆయన చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అంటే నబిల్ మేము హెల్ప్ చేయమంటావా అంటే లేదు వద్దులేండి అని చెప్పేసి వెళ్ళి బ్రీట్ కేసులు తీసుకుంటాడు. నెక్స్ట్ నైనిక, విష్ణు బట్టలు సర్దుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు వచ్చేసి సీత ఏడుతుంది, సారీ గాయస్ నాకు తెలియకుండా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఐ మిస్ యూ బోత్ అని అంటుంది. వి మిస్ యూ సీత అని చెప్పేసి విష్ణు కూడా అంటుందన్నమాట. అరే ఏడిపించకండి రా అని చెప్పి నైనిక అంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు బ్రీట్ కేసు రాగానే సో ఒక 1 2 3 4 5 ఒక రెడ్ లైన్స్ గీస్తారనమాట. సో ముగ్గురిని అక్కడ నిల్చోమని ఒక్కొక్కరు మీరు ఎవరు బయటకు వెళ్తారని మీ హౌస్మేట్ మీరు అనుకుంటున్నారో సో వాళ్ళని ఏమంటారు ఒక రోని దాటించండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. అక్కడ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఆదిత్య గారి నేమ్ చెప్తాడు, ఎందుకంటే 3 days నుంచి మాత్రమే ఆదిత్య గారు గేమ్ స్టార్ట్ చేశాడు. సో బికాజ్ అంతకుముందు నుంచి స్టార్ట్ చేసి ఉంటే నేను వీళ్ళతో కంపేర్ చేసి చెప్పేవాడిని, బట్ వీళ్ళు ఫస్ట్ వీక్ నుంచి గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆదిత్య గారు వెళ్ళాలి అని. మనకంట ఇంకా ఏడుస్తాడు, క్లారిటీ లేదు బిగ్ బాస్ ఆదిత్య గారికి అని చెప్పేసి ఏడుస్తాడు, నేను చెప్పలేను అంటాడు. ఇంకా నబిల్ వచ్చేసి ఓకే ఇవన్నీ నేమ్స్ బిగ్ బాస్ పిలుస్తారు, ఓకే మనకంట మీరు వెళ్ళొచ్చు అంటాడు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి విష్ణుని అంటాడు, ఎందుకంటే వర్డ్స్ కొన్ని లూజ్ వదిలేసింది కాబట్టి చాలాసార్లు గివ్ అప్ ఇస్తా అంది అని చెప్పేసి అని అంటాడనమాట. సో అక్కడ ఐ విష్ స్టే ఇన్ దిస్ హౌస్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నైనిక విష్ణువుగానే ఎక్కువ కనిపించారు. సో ఈ వీక్ వాళ్ళకి స్పేస్ దొరకలేదు, కానీ అంతకుముందు వీక్స్ వాళ్ళు చాలా బాగా ఆడారు అని అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి
విష్ణు నైనిక నాకు చాలా క్లోజ్, అలాగే గేమ్స్ కూడా వాళ్ళు బాగా ఆడతారు. సో వాళ్ళే ఎక్కువ కనిపించారని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటుందన్నమాట. ఆదిత్య గారు సారీ అని చెప్తుంది, ఆదిత్య అన్న సారీ అని చెప్తుంది. ఇంకా తర్వాత ముగ్గురు హగ్ చేసుకొని ఏడుస్తారు. సో వీళ్ళ బాండ్ ఉంటుంది కదా, వీళ్ళ ముగ్గురి బాండ్ ఒక వెరీ స్పెషల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ లాస్ట్ 2 వీక్స్ నుంచి నైనిక డౌన్ ఉంది, సో నేను నైనిక అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. యష్మి వచ్చేసి గట్టిగా ఒపీనియన్ చెప్పడంలో ఆదిత్య గారు కొంచెం వీక్, అందుకోసమే అని చెప్పేసి ఆదిత్య గారు వెళ్తారేమో అనుకుంటున్నాను అని అంటుంది. నెక్స్ట్ వచ్చేసి 12:30కి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఆడియన్స్ అభిప్రాయం కూడా ఇదే, ఆదిత్య గారు బయటకు వెళ్ళాలి సో అని చెప్పేసి ఆదిత్య గారు మీరు రండి అని చెప్పేసి ఎగ్జిట్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఆయన బయటకు వచ్చేస్తారనమాట. సో ఆయన కూడా ఆగట్లేదు అని చెప్పేసి నబీల్ అంటాడు. సో ఆయన కూడా ఆగట్లేదురా వెళ్ళాలని ఉందేమో అని చెప్పేసి నబీల్ అంటాడనమాట. నెక్స్ట్ అన్సీన్లోకి వచ్చేసరికి బాగానే డిస్కషన్ చేసుకుంటారు. సో ఎవరు చీఫ్ అయినా ఎవరు అక్కడ బెడ్రూమ్ దగ్గర పృథ్వీ యష్మి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యష్మి ఫీల్ అవుతూనే ఉంటుంది, బట్ నాకు సార్ ఖచ్చితంగా అడుగుతారు, యష్మి నీ వల్లే పృథ్వీ ఓడిపోయాడు అని చెప్తుంది, నీ కంగారు, నువ్వే ఎందుకు బెల్ కొట్టమన్నావు ఫస్ట్ ఆగమనొచ్చు కదా అని చెప్పేసి, సో ఎందుకు ప్రేరణ మీద తోసావు అని చెప్పి నాకు సార్ అడుగుతారని అయితే నేను అనుకుంటున్నాను. సో నేను చూసిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ఇంకా రేపు కూడా మార్నింగ్ మస్తీ టాస్క్లు అయితే పెట్టబోతున్నారు బిగ్ బాస్. ఎలాగో సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి, బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నైనిక అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య గారిని సీక్రెట్ రూమ్లో ఉంచితే సండే రోజు డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుంది, లేదు అంటే సండే రోజు మణికంఠని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంపార్టెంటే కాబట్టి ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఓటు వేయండి. నేనైతే ప్రతిరోజు వేస్తున్నాను, బట్ ఎవరికి అనేది నేను చెప్పను. సో యాజ్ ఎ రివ్యూవర్గా ఉన్నాను కాబట్టి ఒక జెన్యూన్ పర్సన్కే వేస్తాను. సో జెన్యూన్ ఎవరు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే వేస్తాను. అంటే రోజుకి ఒకరికే వేస్తున్నానా అంటే ఈరోజు ఒకరు జెన్యూన్గా అనిపించవచ్చు, రేపు ఒకరు గేమ్ జెన్యూన్గా అనిపించవచ్చు. సో దాని బేస్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చూడండి, నాకు వాచ్ అవర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.